హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎప్పుడూ చేసే బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పులుసు పుల్లగా అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ ఇలా ఎందులోకైనా బాగుంటుంది. ఈ పులుసు కోసం స్టవ్ పై కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది వేగాక పొడుగ్గా కట్ చేసిన బెండకాయ ముక్కలను వేయాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, కొత్తిమీర కూడా వేసి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు 2 పెద్ద టమాటాలను మెత్తగా గుజ్జులా చేసి ఇందులో నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి రసం తీసి టమాటా గుజ్జులో వేసుకోవాలి. ఈ చింతపండు టమాటా గుజ్జును వేగిన బెండకాయ ముక్కల్లో వేసి బెండకాయ పులుసు మనకు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, మరికొంచెం సాల్ట్ వేసి 10 నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లితే బెండకాయ పులుసు రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.